హాయ్ అండి. హలో హాయ్. సినిమాలు చూస్తూ ఉంటారా మీరు? చూస్తా, అన్నీ చూస్తాయి, వదలను. తెలుగు సినిమాలు అయితే వదిలిపెట్టను, ఏది చూస్తా, అన్నీ చూస్తా, అడగండి. సో ఇప్పుడు హరిహర వీరమల్లు రాబోతుంది కదా July 24th. అండ్ అలాగే ఒక 1 వీక్ గ్యాప్ తో మళ్ళీ కింగ్డమ్ మూవీ కూడా రిలీజ్ అవబోతుంది విజయ్ దేవరకొండ. సో మీరు దేనికోసం ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు? నేను సంవత్సరం నుంచి హరిహర వీరమల్లు సినిమా కోసం వెయిటింగ్ చేస్తూనే ఉన్నా. ప్రతి నెల ప్రతిరోజు ఒకటే బాధ, గుండెల నిండా బాధ, ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా చూడాలని. పవన్ కళ్యాణ్ గారిది 4 సంవత్సరాలుగా సినిమా రాల, భీమన్ నాయక్ తర్వాత సినిమాయే రాలే. ఇంకా మనసులో ఒకటే బాధ. వచ్చింది కదా బ్రో, వచ్చింది కానీ బ్రో సినిమా అటు వచ్చి అటు పోయింది మధ్యలో. అంటే అతను ఏం పెద్ద చేయలేదు అంటూ. కానీ హరిహర వీరమల్లో ఫైట్లు, డ్యాన్సులు, బా రొమాన్స్లు, కామెడీ, గుర్రాలు తోలుతున్నాడు భయ్య, డైలాగులు చెప్తున్నాడు, బా మామూలుగా లేదు భయ, ఇంకా ఒక లెవెల్ అంతే. కాబట్టి ఏంటంటే అందుకని హరిహర వీరమల్ల సినిమా కోసం నేను సంవత్సరం నుంచి వెయిటింగ్ చేస్తూనే ఉన్నా. అదేవిధంగా ఇంకా ఆ సినిమా కోసం ఎన్నెన్నో కళ్ళకు అంటూ ఉన్నా. అంటే ఒక్కరోజన్నా ఆ సినిమా చూసి మారిపోదామని. ఓకే. సో అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది చెప్పిన గత సినిమాలు కూడా చెప్పుకుండా, ఇప్పుడు హరిహర వీరమల్ల సినిమా మాత్రం 10,000 కోట్లు పక్క అంటున్నారు అందరూ. 10,000 కోట్లు? 10,000 కోట్లు పక్క అంటున్నారు. ఎందుకంటే ప్యాన్ ఇండియా, ఇది ప్యాన్ వరల్డ్ ఆ సినిమా. కాబట్టి ఇంతకుముందు గేమ్ చేంజర్ కానీ ఇది డాకు మహారాజ్ సినిమాలు అవన్నీ ఏంటంటే ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్పినవి కూడా. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసా, తర్వాత ఈ మధ్య మారిపోయినాయి. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేస్తే రావట్లే. కాబట్టి ఏంటంటే ఈ మధ్య మార్చి కాస్త ఇప్పుడు హరిహర వీరమల్ల సినిమాకి 500 కోట్లు ఎంత ఉంటాయింది అంటే అంతకు 10 ఇంతలు రావాలని ఒక 10,000 కోట్లు అయితే పక్కా అన్నారు. కాబట్టి హరిహర వీరమల్ల సినిమా పేదవాళ్ళది ఆ సినిమా. ఎందుకంటే ఆ వచ్చిన డబ్బుల్ని పవన్ కళ్యాణ్ గారు పేదవాళ్ళకి పనిచేస్తారు, అంతే, దానం చేస్తారు. ఆయన అయా పరిస్థితి బాగాలేదు అంటే నాలంటోళ్ళు ఎవరున్నా పేదవాళ్ళకి పోయి ఇదయ్యా నా పరిస్థితి దిక్కులేదంటే ఇస్తారు డబ్బులు. కాబట్టి ప్రతి ఒక్క పేదవాడు హరిహర వీరమల్ల సినిమా చూడాలంతే, చూడాలా, ఆడాలా, ఆడించాలా, ఆడించుకోవాలంతే. అది మన సినిమా. హరిహర వీరమల్ల సినిమా మనలాంటి పేదవాళ్ళది ఆ సినిమా. కాబట్టి ఖచ్చితంగా 10,000 కోట్లు రంపిస్తాం అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ ఒక మంచి సినిమాతో చాలా రోజులలో రాబోతున్నారు కాబట్టి ఈ మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ దీనికంటే కూడా నెక్స్ట్ రాబోతున్న ఓజీ మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. అదే ఆ సినిమా కూడా ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఎందుకంటే ఆ సినిమాలో ఏదో పోలీస్ అంట క్యారెక్టర్. ఎందుకంటే పోలీస్ క్యారెక్టర్ చేస్తే గబ్బర్ సింగ్ సినిమా అసలు చెప్పలే. అసలు ఆ కామెడీ కానీ, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, ఆ పాటలు కానీ, డైలాగులు, ఆ రొమాన్స్లు మధ్య మధ్యలో పిచ్చికి చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఓజీ సినిమా అయితే చెప్పలే అసలు ఇంకా. కానీ హరిహర వీరమల్ల సినిమా దేనికంటే అది ఒక ఫ్లాష్ బ్యాక్. అది చూస్తే ఏమవుద్దంటే ఒక లోపల ఏదో ఉద్రిక్తం అనమాట. అంటే పాకిస్తాన్లో ఉన్న దేశం నుంచి చంపాలని, తరిన కొట్టాలని. కాబట్టి ఏ సినిమా అయినా పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా అయినా హైలైట్ అంతే. మరి కింగ్డమ్ పరిస్థితి ఏంటంటారు? ఇంకా కింగ్డమ్ సినిమా అయితే విజయ్ అన్న, కొండన్న, విజయ్ దేవరకొండన్న ఏ సినిమా తీసినా కూడా రొమాన్స్ ఉంటుంది. రొమాన్స్ పిచ్చికి చేస్తాడంటే అర్జున్ రెడ్డి సినిమా లాగా ఈ సినిమా కానీ తీస్తే మాత్రం అదిరిపోద్ది అంతే. అన్న అర్జున్ రెడ్డి సినిమా అసలు నా జీవితంలో మర్చిపోలేనంతే. అర్జున్ రెడ్డితో తెలుగు సినిమా ఇండస్ట్రీని మార్చేశాడు ఆయన. తెలుగు సినిమా పిండి మార్చేశాడు అంతే. అర్జున్ రెడ్డి దాకా సినిమాలు మొత్తం ఒక లెక్క, అర్జున్ రెడ్డి తర్వాత ఇంకో లెక్క. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా కింగ్డమ్లో ఖచ్చితంగా డ్యాన్సులు ఉండాలా, ఫైట్లు ఉండాలా, కామెడీ ఉండాలా, డైలాగులు ఉండాలా, పాటలు ఉండాలా, అన్నీ ఉండాలి. కానీ రొమాన్స్ మాత్రం 99% ఉండాలి. 100% ఉన్నా కూడా పర్లేదు. విజయ్ దేవరకొండ అన్న ఫేమస్ అయింది రొమాన్స్తో అంతే. నేను విజయ్ దేవరకొండ పెద్ద ఫ్యాన్. నేను చెప్పేది ఒకసారి నేను అందరికీ ఫ్యాన్ని. కానీ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఫ్యాన్. ఇప్పుడు నువ్వు సినిమా చేసినా కూడా నీకు అవుతా ఫ్యాన్. ఎందుకు? కష్టపడి చేస్తావు కాబట్టి. డబ్బులా? అవును, సినిమా తీయాలంటే డబ్బులు కావాలా? ఎవరు రారు. ఇప్పుడు ఫ్రీగా ఎవరైనా తీయగలుగుతారు చెప్పు? డబ్బులు లేకుండా ఎవరు తీయలేరు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టి తీయాలా సినిమా. లేకపోతే అందరూ హైర్ ఎక్కడ డబ్బులు లేవా సినిమా ఈ యాక్టర్లుగా ఛాన్స్ ఇస్తామంటే అందరూ చేస్తారట. కాబట్టి మళ్ళీ కింగ్డమ్ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు టీజర్ కానీ సినిమా రిలేటెడ్ అప్డేట్స్ కానీ ఏం లేవు కదా. మరి పోస్ట్ పోన్ అవుతుంది అంటున్నారు. ఎప్పుడైనా పర్లే ఆ సినిమా 10 సంవత్సరాల తర్వాత రాని, ఎప్పుడైనా రాని. నేను బతుకున్న రోజులు రాని. అది థియేటర్ పోయే చూస్తాను. నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో, నా డబ్బులతో లేబర్ పని చేసి డబ్బులతో పోయి ఆ డబ్బులతో చూస్తాను ఆ సినిమా. కాబట్టి విజయ్ దేవరకొండకి నేను మొదటి నుంచి ఫ్యాన్. నేను పెళ్లి చూపులు కాను ఉంచారన్నమాట. అర్జున్ రెడ్డి సినిమాకి అయితే పదే పోయిన థియేటర్కి 50 సార్లు దాకా పోయా. ఆ రొమాన్స్ ఉంటుంది భయ్య. ఆ హీరోయిన్తో రొమాన్స్ చేస్తాడు, ఏమి చేస్తాడు రియాలిటీ.
అసలు రొమాన్స్ చేస్తుంటే నేనే ఆ సినిమాలో ఉన్నానా అని ఫీల్ అయిపోతా అంతే నేను. అంటే ఏమని అర్థం, ప్రతి సినిమా హీరో ఇది చెయ్యాలి, జనం కనెక్ట్ అవ్వాలన్నమాట. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే సినిమా హీరో అంటే రియాలిటీకి యాడ్ అవ్వాలి. అతను సినిమా హీరో అనే అతను ప్రజలకి పేదవాళ్ళకి యాడ్ అయిపోవాలి. అంతేగాని ఎవడెవడికి యాడ్ ఎవడు పరిస్థితి బాగున్నాడు వారికే ఈ సినిమా చూడాలి, పరిస్థితి బాగున్నాడు వచ్చి ఈ సినిమా చూడాలి ఆదరణ జరగదు. కాబట్టి సినిమా చూడాలంటే రియాలిటీలో పేద ప్రజలు కానీ అందరూ చూస్తేనే ఆ సినిమా ఆడుతుంది. కాబట్టి పేద ప్రజలు చూస్తే ఆ సినిమా డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తేనే ఆ సినిమా ఆడుతుంది. కాబట్టి ఏంటంటే విజయ్ దేవరకొండ ఖచ్చితంగా రొమాన్స్ చెయ్యాలి. రొమాన్స్ చేస్తేనే అతను పెద్ద హిట్ అవుద్ది ఆ సినిమా. సరే, ఓకే, థ్యాంక్ యూ. కింగ్డమ్ జై విజయ్ దేవరకొండన, జై కొండన. థ్యాంక్ యూ. సో హరిహర వీరమల్లు మూవీ జూలై 24th, అలాగే కింగ్డమ్ జూలై 31st రిలీజ్ కాబోతుంది కదా. సో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? నేను మామూలుగా ఇప్పుడు నేను ఏ సినిమా రిలీజ్ అయినా చూసే వ్యక్తిని, ఎందుకంటే న్యూట్రల్ ఆడియన్స్ కాబట్టి. హరిహర వీరమల్లు మీద ఆల్రెడీ కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేసింది, అది ఎవరనేది తర్వాత విషయం. కింగ్డమ్ ఇప్పుడిప్పుడే రెస్పాన్స్ కొంచెం మంచిగా వస్తుంది. హరిహర వీరమల్లు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది, కానీ నెగిటివ్ టాక్ అనేది ఓరక రూమర్స్. ఎందుకంటే రిజల్ట్ ప్రెడిక్ట్ చేయలేదు మనం. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రెడిక్ట్ చేయడం అనేది కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ దేవరా చూసుకున్నాం. దేవరా సినిమా అనేది ముందే నెగిటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేసి చాలా వరకు యాంటీ ఫ్యాన్స్ అనేది నెగిటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేసి దాన్ని ఎంత కొంత ఆపాలని ట్రై చేస్తారు. కానీ సినిమా వచ్చిన తర్వాత దాని క్వాలిటీని మాత్రం, ఆ సినిమా మంచితనాన్ని చూసే ప్రేక్షకులు దేవరా సినిమాకి పోయారు. సో అలానే హరిహర వీరమల్లు అలానే జరుగుతుంది. కాబట్టి సినిమా వచ్చిన తర్వాత దాన్ని అంచనా వేయడం అనేది ఒక కరెక్ట్ ఒపీనియన్. మనం ముందే నెగిటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేసి ముందే సినిమాకు పోకూడదు అనే ఆలోచన తప్పు. మనం ఏదైతే ఉందో సినిమా చూసిన తర్వాత జడ్జిమెంట్ చేయాలి. సినిమా చూడక ముందే జడ్జిమెంట్ చేయడం అనేది కరెక్ట్. ఓకే, కింగ్డమ్ విషయం వచ్చేసరికి కింగ్డమ్ రీసెంట్గా దేవరకొండ మంచి ఏంటంటే వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా ఎన్టీఆర్ కాబట్టి పెద్ద హీరో, మంచి అందరికీ ఊహాగానాలు. ఎన్టీఆర్ అంటే కొంచెం ఫ్యాన్ బేస్ కానీ అంత బాగానే ఉంది. అందులో విజయ్ దేవరకొండ కూడా మంచిగా ఉంది. ఆల్రెడీ విజయ్ దేవరకొండ కొంచెం రీసెంట్ మూవీ కొంచెం 2-3 అంతగా ఆడలేదు. కాబట్టి కింగ్డమ్ మీద భారీ అంచనాలు అనేది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, న్యూట్రల్ ఆడియన్స్ అయితేమి ఫ్యాన్స్ అయితేమి మంచి ఒపీనియన్ పెట్టుకొని ఉన్నారు. అందులో కొంచెం దీనికి తోడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది దీనికి ఏకం కాబట్టి ఎన్టీఆర్ వాయిస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా పకడ్బందీకి ప్లాన్ చేశారు కాబట్టి కొంచెం మంచి హైపే ఉంది. హరిహర వీరమల్లు అనేది ముందే రూమర్స్ అనేది నెగిటివ్గా వచ్చేది, దాన్ని రూమర్స్ బట్టి మనం సినిమా చూడకూడదు అనేది తప్పని నా ఒపీనియన్. సో అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు ఆల్మోస్ట్ 300 కోట్లు కలెక్ట్ చేయాలని అంటున్నారు కదా. సో 1 వీక్ గ్యాప్ మాత్రమే ఉంది కింగ్డమ్. సో అంటే కలెక్షన్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు? కలెక్షన్ రీచ్ అంటే అదే ఇప్పుడే నేను చెప్పాను మీకు, ఏదైతే మూవీ ఫస్ట్ షో పడ్డ తర్వాత టాక్ బట్టి కలెక్షన్ రీచ్ అయ్యే అవకాశం పడుతుంది. అది 300 కంటే ఎక్కువ కావచ్చు, 300 కంటే తక్కువ కావచ్చు. కానీ ముందే మనం ఇంత వస్తుంది, ఇంత బడ్జెట్, ఇంత బిజినెస్ జరిగింది అనేది తప్పు. ఎందుకంటే పెద్ద ఎత్తున బిజినెస్ జరిగిన సినిమాలు ఫ్లాప్ అయినాయి గతంలో మనం చూసాం. తక్కువ ఇప్పుడు చిన్న బలగం మూవీ చూసుకుంటే చిన్న బడ్జెట్ జరిగి బాగా అది అనేది ఏదైతే క్వాలిటీ, అదేవిధంగా యాక్టింగ్ బాగా చేశారు, డైరెక్టర్ మంచి బిట్టు మీద సినిమా తీశాడు. సో చిన్న ఎత్తున బిజినెస్ జరిగినాయి కూడా పెద్ద ఎత్తున కలెక్షన్ రాబట్టి మనం గతంలో చూసాం. అది 300 క్రాస్ చేసిద్దా బిలో వచ్చిద్దా అనేది మన సినిమా బట్టి తప్పితే మనం ముందే బిజినెస్ చేసినాయి ఆల్రెడీ బోల్తా కొట్టి మనం చూసాం. చిన్న ఎత్తున బిజినెస్ జరిగిన భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చి మనం చూసాం. సో హరిహర వీరమల్లు 3-4 సార్లు పోస్ట్ పోన్ అయినా ఫైనల్గా ఈ జూలై 24th రాబోతుంది కాబట్టి వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ స్టోరీ అనేది అదేదో పూర్వకాలం టైప్లో ఏదో ఇక్కడ మన నైజాం సంబంధించిన స్టోరీ అంటున్నారు. సో దాని మీద యూత్ అనేది అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదని నా ఆలోచన. సో అంటే దీనికంటే కింగ్డమ్ మీద ఎక్కువ చూపిస్తారని అనిపిస్తుందా? నాకైతే కింగ్డమ్ మీద భారీ ఎత్తున ఏదైతే అభిమానులు ఉన్నారో భారీ ఎత్తున ఊహాగానాలు పెట్టుకున్నారు. హరిహర వీరమల్లు అనేది ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం దాని రూమర్స్ నెగిటివ్ స్ప్రెడ్ చేసి ఈ రీసెంట్గా ప్రొడ్యూసర్స్ 4 కలిసి ప్లాన్ అది ఇది అని చెత్త రూమర్స్ అన్నీ వచ్చాయి. సో అలా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అది డిస్టర్బ్ అయింది టోటల్గా మూవీ సెట్టింగ్ మొత్తం అనేది డిస్టర్బ్ అయింది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మళ్ళీ సెప్టెంబర్ 25 ఓజీ వస్తుంది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో అభిమానులు దాన్ని హరిహర వీరమల్ని పక్కన పెట్టి డైరెక్ట్గా ఓజీ అంటే హరిహర వీరమల్లు సినిమా ఉందని మర్చిపోయి డైరెక్ట్గా ఓజీ దీని మీద ఆల్రెడీ ఏదో నెగిటివ్ స్ప్రెడ్ అయ్యి ఓజీ మీద బాగా మంచి ఊహాగానాలు ఉన్నాయి. సో హరిహర వీరమల్లు కంటే కొంచెం కింగ్డమ్ మీద భారీ ఎత్తున అవకాశాలు అభిమానులు మంచి ఆసక్తి చూపిస్తున్నారని నా అభిప్రాయం. కానీ అదేవిధంగా హరిహర వీరమల్లు అనేది ముందే మనం జడ్జిమెంట్ చేయడం అనేది రాంగ్ అని నా ఒపీనియన్.
మనం సినిమా చూసిన తర్వాత ఫస్ట్ జడ్జ్మెంట్ వస్తుంది అని నా సో విజయ్ దేవరకొండ ఇంతకుముందు చేసిన మూవీస్ ఆల్రెడీ ఒక 2-3 ఫ్లాప్ అయ్యాయి కాబట్టి విజయ్ ఇప్పుడు చేసే కింగ్డమ్ కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి ఆడియన్స్ కోరుకుంటున్నారు. అండ్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. బట్ ఇప్పటివరకు ట్రైలర్ కానీ సినిమా రిలేటెడ్ సాంగ్స్ కానీ 2 సాంగ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. సో ఇప్పటివరకు సినిమాకి సంబంధించి బస్ కనిపించట్లేదు కాబట్టి మళ్ళీ ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు? పోస్ట్ పోన్ అంటే అవకాశం ఉంది, మనం పోస్ట్ పోన్ చేయొచ్చు అనేది అవకాశం ఉంది, అవకాశం లేకుండా లేదు. అవునవును, ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా ట్రయల్ వదలలేదు, ఏదైనా గిమ్స్లు అయితే లైట్గా మరీ భారీ ఎత్తున చేయలేదు. కానీ ఫ్యాన్స్లో అయితే ఏదైతే ఊహాగానాలు ఆసక్తి మంచిగా ఉంది. కానీ విజయ్ దేవరకొండ కూడా అదేవిధంగా మంచిగా ఈ సినిమాకి శ్రమించాడనేది టాక్. ఆల్రెడీ 3 సినిమాలు బోల్తా కొట్టి కొంచెం ఈ సినిమాతో మనం మంచి కంబ్యాక్ ఇద్దాం, మంచిగా ఇది అనేది మంచి ఫ్యాన్స్లో జోష్ నింపుదాం అనేది హీరోలో కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మన సినిమా డేట్ రిలీజ్ చేసి ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు మళ్ళీ వాళ్ళకి తెలియాలి. ఫ్యాన్స్ అయితే మంచి ఆసక్తిగా ఉన్నారు, చూడటానికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మంచిగా భారీగా. ప్రొడక్షన్ టీం కూడా దానికి అనుకూలంగా ఫ్యాన్స్ని క్యాచ్ చేసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు అనుకున్న ఇదిలో టైంలో కానీ వస్తే మనకు మూవీ అది మంచి హిట్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళు ఏదైతే లేట్ చేసినా అనుకో ఫ్యాన్స్కి కూడా నిరాశ చెందే అవకాశం ఉంది. సో మీరు ఎక్కువ ఏ మూవీ కోసం ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తారు? హరిహర వీరమల్లు మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఎవరు ఫ్యాన్ మీరు? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ ఫ్యానే నేను. నైస్. సో ట్రైలర్ చూసారా? చూసాను, చాలా బాగుంది. సో 90s మూవీ కాబట్టి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే కొత్త కంటెంట్తో వచ్చారు కదా, సో చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ మన ఏమని ఫ్యాన్స్ మాత్రం చాలా క్రేజీగా వెయిట్ చేస్తున్నారు అని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అంతే కదా, మరి చాలా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తారా? ఆబ్వియస్లీ, కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ మనకి చేయట్లేదు కదా, సో అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు బెనిఫిట్స్ కావాలి. అవునవును, సో దానికి వెళ్తే ఇంకా బాగుంటుంది కదా, సో ఫ్రెండ్స్తో ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కూడా. ఓకే, సో పవన్ కళ్యాణ్ చేసిన మూవీస్లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏది? ఖుషి మూవీ అంటే చాలా ఇష్టం. నైస్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? కవిత. ఓకే, సినిమాలు చూస్తుంటారా మీరు? చూస్తుంటాను. ఓకే, లాస్ట్ టైం ఏ మూవీ చూసారు? దేవరా చూసారా? ఓకే, ఆబ్వియస్లీ తెలుగు ఆడియన్స్కి ఖచ్చితంగా వారానికి ఒక పెద్ద హీరో సినిమా అయినా వస్తే బాగుండు అని అనుకుంటారు కదా. సో మరి షార్ట్ టైంలో హరిహర వీరమల్లు అండ్ 1 వీక్ గ్యాప్తో కింగ్డమ్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, సో మీరు ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? నేనైతే పవన్ కళ్యాణ్ గారి మూవీ కోసం అయితే చూస్తున్నాను. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా రోజుల తర్వాత సినిమా రాబోతుంది కాబట్టి చాలా ఎదురు చూస్తున్నాను. సినిమా అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. 90s బ్యాక్గ్రౌండ్ కాబట్టి సినిమా అంతా బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ నిధి అగర్వాల్ హీరోయిన్ లుక్ కూడా చాలా బాగుంది. సినిమా బాగా హిట్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఓకే, మీరు ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తుంటాను, వారానికి ఒక సినిమా అయినా చూస్తారా? అవును, అసలు ఈ మధ్య కాలంలో అసలు సినిమాలు అనేది చాలా తక్కువ అయిపోయాయి. పెద్ద హీరోల సినిమాలు అయితే అసలు ఏం అవ్వట్లేదు కదా. సో ఈ వీక్ అండ్ హరిహర వీరమల్లు ఉంది, అండ్ నెక్స్ట్ వీక్లో కింగ్డమ్ కూడా ఉంది కదా. సో విజయ్ దేవరకొండది బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, సో విజయ్ దేవరకొండ మూవీ అంటే చూసారా? ఇంతకుముందు ఎన్టీఆర్ వాయిస్తో ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశారు. సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఆ మూవీ మీద? చాలా ఫ్లాప్స్ ఉన్నాయి కదా విజయ్ దేవరకొండకి. సో ఈ సినిమా అన్న హిట్ అవ్వాలని అనుకుంటున్నాను, బాగుంటుందని అనుకుంటాను, డిఫరెంట్ స్టోరీతో. ఓకే, ఎవరి ఫ్యాన్ మీరు? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్ కూడా. అవునా? ఓకే, ఏ సినిమా ఎక్కువ ఇష్టం మీకు పవన్ కళ్యాణ్ది? అన్ని సినిమాలు ఇష్టమే, ఎక్కువగా అత్తారింటికి దారేది, జల్సా, రీ రిలీజ్కి వెళ్తూ ఉంటారా? వెళ్తుంటాను. ఓకే, అండ్ విజయ్ దేవరకొండ చేసిన దాంట్లో ఏ మూవీ ఎక్కువ ఇష్టం మీకు? అర్జున్ రెడ్డి అంటే చాలా ఇష్టం. అర్జున్ రెడ్డి అంటే ఇష్టం. ఓకే అండి, థ్యాంక్ యూ.